జై భవానీ. జై భవానీ. మీ పేరు? శంకర్, వనమల శంకర్. భవానీ, ఈ ఈ యొక్క దుర్గాదేవి మన జగిత్యాల్లో చాలా దుర్గామాతలు ప్రతిష్ఠించినా కూడా ఇక్కడ ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి ఇది కాపాడుకుంటూ, అంటే చాలా ఏండ్లు అంటే చాలామంది జనాలకు ఒక ఆలోచన, ఎన్నేళ్ల కింద ఇది ప్రతిష్ఠించడం జరిగింది భవానీ? ఇది 1979 సంవత్సరంలో మన ఇప్పుడున్న పార్కు స్థలంలో మా నాన్నగారు ఫస్ట్ మహారాష్ట్రలో అక్కడ చూసి అమ్మవారు ఉత్సవాలు ఎలా చేయాలి, అమ్మవారు ఎలా ఉండాలి అనే అక్కడ వాళ్ళ పద్ధతులు అవన్నీ తెలుసుకొని 1979లో మన జగిత్యాలలో ఇప్పుడున్న పార్కు స్థలంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత 1980లో పార్క్ స్టార్ట్ అయింది. అయితే 1 ఇయర్ అక్కడ తర్వాత ఒక 4 సంవత్సరాలు ఇప్పుడు ఎల్జిరామ్ లాడ్జ్లో 4 సంవత్సరాలు పెట్టారు. అప్పుడు జగిత్యాల అసలు ఇంత డెవలప్మెంట్ అమ్మవారు అంటూ తెలియజేయడానికి అప్పుడు స్టార్ట్ చేశారు. ఆ టైంలో అన్నదానం చేయాలంటే కూడా ఎవరు ముందుకు రాని ఆర్థిక స్తోమత లేనప్పుడు సప్పుడుతో ఇంటింటికి వెళ్ళి పప్పు ఉప్పు కానీ చింతపండు అడుక్కొచ్చి అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టి ఉత్సవాలు స్టార్ట్ చేశారు. 85 సంవత్సరాలు అక్కడ తర్వాత 84 నుండి మొన్న 2021 వరకు మన సర్దార్ సత్రం వైశ్యభవనంలో ఉత్సవాలు చేశాము. అక్కడి నుండి 2021 నుండి ఇప్పుడు 24 మొత్తం 46 సంవత్సరాలు. ఇప్పుడు మా అమ్మ ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ప్రథమంగా మనకు పూజలు అందుకుంటుందంటే మన అమ్మ దుర్గమ్మ. దీనికి సేవా సమితి అలాంటిది లేకుండా ఒక భవానీ భక్త బృందంగా ఏర్పడి ఇక్కడ కష్టాలు సుఖాలు ఇన్ని ఏర్పడ్డా కూడా మేము ఉత్సవాలు ఆపకుండా ఇప్పటి వరకు 46 సంవత్సరాలు కంటిన్యూషన్ చేస్తున్నాము. దీనికి మా భవానీలు ఒకటి, మా నియమ నిబంధనలు ఏంటంటే అల్పారం ఉండదు. ప్రతి భవానీ ఉప్పు కారం తెలవకుండా సాయంత్రం దాకా ఉండి అమ్మవారికి సాయంత్రమే నైవేద్యం పెడతాం కాబట్టి ప్రతిరోజు ఇక్కడ ఇప్పుడు ప్రతిరోజు అన్నదానాలు ఉంటాయి. రాత్రిపూట ప్రతిరోజు ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం కుంకుమ పూజలు కానీ అన్నీ ఉచితంగానే ఇక్కడ అమ్మ. మేము చందాలు కూడా ఎక్కడికి పోకుండా ఇక్కడికి వచ్చి ఇచ్చే దాతలు మా బంధువులు భవానీలు మిత్రుల సహాయ సహకారాలతో ఇప్పుడు ఈ ఉత్సవాలు ఇలా జరుగుతున్నాయి. అంటే అది అమ్మ దయ. అమ్మ దయతో పాటు అమ్మ అందరి మీద జగిత్యాల పట్టణ ప్రజల మీద ఉంది కాబట్టి పట్టణ ప్రజలు మా బంధువులు మిత్రులు సహాయ సహకారాలతో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయంటే అది అమ్మ దయ. దానికి మాత్రం అంత అమ్మ. మా తల్లిదండ్రుల కృప అమ్మ పైన వాళ్ళపైన ఉంది కాబట్టి వాళ్ళు చూపించిన దారిలో ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు 570 మంది భవానీలు మాలేస్తున్నారు. మా ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే అంత అమ్మ దయతో జరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే చెప్పుకోవాల్సిన వ్యక్తి, అంటే చాలామందికి ఆ పేరు వినబడాల్సిన వ్యక్తి, ఎందుకంటే సనాతన ధర్మాన్ని హిందూ ధర్మ పరిరక్షణను కాపాడడానికి తీసుకొచ్చినటువంటి ఆ తల్లిని తీసుకొచ్చినటువంటి మీ నాన్నగారి పేరు ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్పండి. అమ్మవారిని మన ఉత్తర తెలంగాణ జిల్లాలోనే పరిచయం చేసింది ప్రథమంగా మా తల్లిదండ్రులు వనమాల రాజలింగం గారు, వనమాల లక్ష్మి. ఇప్పుడు వాళ్ళు కీర్తిశేషులు. వాళ్ళు స్టార్ట్ చేసిన వాటి ఉత్సవాలను మా కుటుంబ ఆధ్వర్యంలోనే మాకు ఇప్పటి వరకు మా భవానీ భక్త బృందానికి ఎవరి పేరు లేదు. ఒక ఓన్లీ వ్యవస్థాపకులుగా మా నాన్న పేరు కీర్తిశేషులు వనమాల రాజలింగం గారి ఆధ్వర్యంలో మాత్రమే వాళ్ళు చెప్పిన అడుగుజాడలో వారు చెప్పిన పద్ధతుల ప్రకారమే మా ఉత్సవాలు జరుగుతున్నాయి తప్ప మా ఇప్పటివరకు ఎలాంటి మాకు ఆటంకాలు లేవు. అంతా అమ్మ చూసుకుంటుంది. అమ్మ దయతో మాకు ఇప్పటివరకైతే అన్నీ బాగానే జరుగుతున్నాయి. డొనేషన్లు ఇప్పుడు వ్యవస్థ పెరిగిపోయింది కాబట్టి వచ్చి చందా రాయడము అట్లాంటి భక్తుల టైంలో అట్లా ఉండేది. అప్పుడు మీ నాన్నగారు ఇక్కడికి అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు కూడా మీరు చాలా వయసు తక్కువ ఉండి ఆయనకు సహాయం చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు. సో అలాంటప్పుడు ఆయన పడ్డ బాధలు ఏంటి, మీకేమైనా మీరు చూసినాయి ఏంటి? భవానీ, నేను అమ్మవారిని స్టార్ట్ చేసినప్పుడు నాకు 9 సంవత్సరాల అబ్బాయిని. ఇప్పుడు 46 సంవత్సరాల నుండి అమ్మవారు ఉత్సవాలు చేస్తున్నామంటే మేము ఇందులో నుండే అమ్మవారు మొలక నుండే ఇప్పుడు అంటే అమ్మవారు ఉత్సవాల నుండే చూస్తూ వచ్చాము. మేము చిన్నగా ఉన్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు కూడా చందాకు తిరిగి మా నాన్నగారు ఎంబడ ఉండి చేసాము. అలాంటివి చూసాం కాబట్టి ఇప్పుడు అమ్మ ఉన్న కాడికే వచ్చి ఇస్తున్నారు భక్తులు. జగిత్యాల పట్టణంలో మాత్రం మేము మాత్రం ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. అమ్మవారి సన్నిధానంకి వచ్చి ఇక్కడ రోజు అన్నదానాలు ఇవన్నీ చూసి భక్తులు భవానీలు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చే ఆర్థిక సహాయాలతో ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నాము. దీనికి మాత్రం అమ్మ పూర్తి
అమ్మ పవర్ ఉంది కాబట్టి ఈ ఉత్సవాలు ఇలా జరుగుతున్నాయంటే దానికి మాత్రం అమ్మనే. మా తల్లిదండ్రులు చూపించిన దారి ఒకటి, అమ్మ కృప కటాక్షాలతోని వచ్చే భవానీలు వాళ్ళు అనుకున్నది జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం ఒకటి భవానీ, దుర్గాష్టమి రోజు మాత్రము పిల్లలు పెళ్లి కానోళ్ళు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు, భక్తులు ఇక్కడ ఉన్న ప్రతి దుర్గా నవరాత్రులు చేసే ప్రతి ఒక్క భవానీ కూడా ఇక్కడికి వెళ్ళి మాలధారణ చేసి బయటకు వెళ్ళిన భవాన్లే. మా అమ్మ దగ్గర మాత్రం మొక్కుల అమ్మగా పేరుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు పేపర్లలో కానీ అన్నిట్లలో వచ్చాయి, మొక్కుల అమ్మగానే పేరుంది. దుర్గాష్టమి రోజు మాత్రం ప్రతి ఒక్కరికి ఏ మొక్కున్నా, పిల్లలు కాకుండా ఏది ఉన్నా పిండి దీపంతో దీపం పెడితే 100% వాళ్ళ మొక్కులు నెరవేరినవి మాత్రం చాలామంది చెప్తారు. ఈ అమ్మ మాత్రం మొక్కుల తల్లిగా, అందరు జగిత్యాల పట్టణ కోరికలు తీర్చిన తల్లిగానే ఇప్పటివరకు వెలుగొందుతుంది. ఇంకా వెలుగొందాలని అమ్మ కృపలో కటాక్షాలలో మాకు కూడా అంతు వచ్చినందుకు మా తల్లిదండ్రులకు, అమ్మకు మేము రుణపడి ఎల్లకాలం ఉంటాం తల్లి. ఇప్పుడు ఈ 46 సంవత్సరాల కింద మీ నాన్నగారు తీసుకొచ్చిండ్రు రాజలింగం గారు. ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ఒక కార్యం వస్తుంది అంటే దాని వెనుక ఉన్నటువంటి కథ చాలా గొప్పది. ఎందుకు ఆయన మనసులో ఎందుకు ఆ సంకల్పం వచ్చింది, లేకుంటే అమ్మవారి ఆజ్ఞనేనా, ఇది ఎట్లా అంటే ఆయన ఎందుకు తీసుకురావాలి ఉత్తర తెలంగాణకు అనుకున్నారు? మీకు ఏమైనా వివరాలు చెప్పిండ్రా? తల్లి మాకు ఆ సమయం అడిగే సమయం కాదు. ఆ టైంలో మేము చిన్నపిల్లలము. మాకు ఒక 5-6 సంవత్సరాల కింద మా నాన్నగారు లాస్ట్ టైంలో ఒకసారి సన్మాన కార్యక్రమం పెట్టాము. అందులో మన జగిత్యాల వాస్తవులు పూజ్యులు వేణుగోపాలయ్య గారు ఒకటే చెప్పారు. ఆ రోజు అతను చెప్పాడు కానీ మా నాన్న ఇంతవరకు చెప్పలేదు. ఒకరోజు అమ్మవారిని పెట్టాలి అని రాజలింగం గారు అనుకున్నప్పుడు నేను కూడా రాజలింగం గారికి సపోర్ట్గా వచ్చి అమ్మవారికి ప్రసాదంగా పుట్నాలు బెల్లం కావాలంటే కూడా కిరాణా షాపులో అమ్మని పరిస్థితి ఆ రోజులో. మీరు ఏదో మంత్రాలు తంత్రాలు తీసుకొచ్చారు, అమ్మవారిని పెడుతున్నారు, ఇది ఊరికి మంచిది కాదు అని కొందరు ఆ రోజుల్లో ఊరి పెద్దలు వద్దు అన్న రోజులలో మీ నాన్నగారు తీసుకొచ్చారు అమ్మవారిని. ఇవాళ జగిత్యాల కాదు, తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలోనే అమ్మవారు అందరికీ కనువిందుగా ఉంది, అందరికీ కనిపిస్తుందంటే అది రాజలింగం ద్వారానే అని చెప్పి మన వేణుగోపాలయ్య గారు చెప్పారు. వారు చెప్పేదాకా కూడా మా నాన్నగారు ఏ రోజు ఏ మాట మాకు అలాంటివి చెప్పలేదు. నేను చేశానని ఏ రోజు చెప్పుకోలేదు, ఏ రోజు చేయలేదు. ఇప్పుడు ఇక్కడ పూజలలో ఏది ప్రత్యేకత సంతరించుకుంది అంటే చాలామంది భక్తులు చాలా రకమైన పూజలు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఏ పూజ చాలామందికి ప్రత్యేకంగా నిలిచిపోయింది? భవానీ ఇక్కడ దుర్గాష్టమి నాడు మాత్రం చాలా పెళ్ళి కాని వారు, పిల్లలు కాని వారు, కోరికలు ఉన్న వాళ్ళు ఇక్కడ అమ్మవారికి నిష్టతోని పిండి దీపం పెడితే వాళ్ళకు పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, పిల్లలు పుట్టడము, వాళ్ళ పిల్లలకు పిల్లలైన వాళ్ళు కూడా ఇప్పటికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు తల్లి. దుర్గాష్టమి నాడు వాళ్ళు అమ్మమ్మలై కూడా ఇప్పటికీ వాళ్ళు పిండి దీపం పెట్టి వెళ్తారు. మహారాష్ట్ర, హైదరాబాద్ ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు ఇప్పటికి వచ్చి పిండి దీపం పెట్టి వెళ్తారు. అది మాత్రం ఇక్కడ అమ్మవారి దగ్గర నిష్టతోని బాగా నడుస్తుంది. భక్తులు అంటే రోజువారీగా భక్తులు అందాజలో ఎంతమంది దర్శనం చేసుకుంటారు అమ్మని? మనది అమ్మవారు దర్శనం ఎంతమంది అని కాదు కానీ మనకు అమ్మ మొక్కులు మాత్రం చెప్పగలం. ఎందుకనంటే ఉదయం అమ్మవారికి ప్రతిరోజు ఉదయం కుంకుమ పూజ ఉంటుంది, సాయంత్రం కుంకుమ పూజ, సాయంత్రం ఆరతి పంచారతులు ఉంటాయి. ప్రతిరోజు మా దగ్గర ఒక 2 క్వింటాల అమ్మవారి ఓడి బియ్యంతోనే భిక్ష కార్యక్రమాలు ఉంటాయి. డైలీ ఒక 1500-1200 మందికి రోజు అన్నదానాలు జరుగుతాయి. అన్నదానాలు కూడా అన్నదానం అని కాకుండా అమ్మవారికి నచ్చినట్టు అమ్మవారికి పెట్టిన భిక్షనే వచ్చిన వాళ్ళందరికీ ఒక పచ్చడి కానీ, ఒక కర్రీ కానీ, పప్పు సాంబార్ కానీ, రోజుకొక తీరు, ఓ పాపడ, ఒకరోజు బజ్జీ కానీ, ఇలా వెరైటీగా అమ్మవారికి ఎలా పెడతామో అదే వచ్చిన వాళ్ళందరికీ భవానీలకు మా దగ్గర అమ్మవారి ఇస్తుంది కాబట్టి అలాంటిదే ఇక్కడ మా దగ్గర ఉంది భవానీ. చూశారు కదా, ధర్మ మార్గాన్ని పరిరక్షించే ఆ జగన్మాత మన ఉత్తర తెలంగాణకి ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలాంటి సందర్భంలో ఎవరు తీసుకొచ్చారు, ఇది ఎన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేయబడుతోంది, ఎంతమంది భవానీలు ఇక్కడ నుంచి దీక్షాపరులై వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారనేది చాలా క్లుప్తంగా వివరించారు.